1949లో వచ్చిన మనదేశం చిత్రంతో నటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన నటరత్న ఎన్టీ రామారావు కెరీర్ని మలుపు తిప్పిన సినిమా పాతాళ భైరవి. ఈ సినిమాతో ఎన్టీఆర్ మాస్ హీరోగా అవతరించారు. అప్పటి వరకు జానపద హీరో అంటే అఖినేని పేరే వినిపించేది. కీలుగుర్రం, బాలరాజు వంటి సూపర్ హిట్ సినిమాలు ఏఎన్ఆర్ను తిరుగులేని జానపద హీరోగా నిలబెట్టాయి. ఎప్పుడైతే పాతాళ భైరవి రిలీజ్ అయ్యిందో ఏఎన్ఆర్ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్తో తాను ఏ విధంగానూ పోటీ పడలేనని గ్రహించారు ఏఎన్ఆర్. అప్పటి నుంచి తన పంతా మార్చుకొని సాంఘిక చిత్రాలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. 1951 మార్చి 15న విడుదలైన పాతాళ భైరవి ఈ ఏడాదితో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి అంకురార్పణ ఎలా జరిగింది? చిత్ర నిర్మాణం చేపట్టిన తర్వాత విజయ్ సంస్థ తొలి ప్రయత్నంగా నిర్మించిన సినిమా షావుకారు. టైటిల్ రోల్ను జానకి గారు పోషించారు. ఈ సినిమా నుంచి ఆమె పేరు షావుకారు జానకిగా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఈ సినిమాలోని మరో కీలక పాత్ర సున్నపు రంగ క్యారెక్టర్ను ఎస్వి రంగారావు పోషించారు. ఈ సినిమా విడుదలై మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది తప్ప లాభాలు తెచ్చిపెట్టలేదు. దీంతో తర్వాత ఏ సినిమా చేయాలి అనే ఆలోచనలో పడ్డారు విజయ అధినేతలు. విజయకు అనుబంధ సంస్థ అయిన వాహినిలో భక్తపోతన, యోగి వేమన, గుణసుందరి కథ చిత్రాలకు దర్శకత్వం వహించిన కేవీ రెడ్డితో రెండో సినిమా చేయాలనుకున్నారు నాగిరెడ్డి చక్రపాణి. రచయితగా పింగళి నాగేందర్ రావును ఎంపిక చేశారు. అల్లావుద్దీన్ అండ్ ది పవర్ఫుల్ ల్యాంప్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కాశీ మజిలీ కథల తరహాలో పాతాళ భైరవి కథను సిద్ధం చేశారు పింగళి. ఒక సామాన్యుడు రాజుగారి కుమార్తెను పెళ్లి చేసుకోవడం అనే పాయింట్ అందరికీ నచ్చింది. 4 నెలల పాటు కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేశారు. కథ, మాటలు పింగళి రాయగా కేవీ రెడ్డి, కమలాకర కామేశ్వరరావు స్క్రీన్ ప్లే సిద్ధం చేశారు. షావుకార్ చిత్రానికి పనిచేసిన మార్కాస్ భర్క్లేను పాతాళ భైరవి చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా ఎంపిక చేశారు. తమ ఆస్థాన సంగీత దర్శకుడు ఘంటసాలతో 10 పాటలు రికార్డు చేయించారు. ఇక తారాగణం ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు. అప్పటికే జానపద హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఏఎన్ఆర్ను తోటరాముడిగా, ముక్కమాలను నేపాల మాంత్రికుడిగా తీసుకోవాలని కేవీ రెడ్డి అనుకున్నారు. అయితే విజయ అధినేతలు మాత్రం షావుకార్లో నటించిన ఎన్టీఆర్ అయితే బాగుంటాడు అని సూచించారు. ఇదిలా ఉంటే మాయలమారి చిత్రంలో గండరగండ పాత్ర పోషించిన వై రాజారెడ్డిని హీరోగా అనుకొని మేకప్ టెస్ట్ చేశారు. ఈ విషయం అన్ని పత్రికల్లో ప్రచురించారు కూడా. పాతాళ భైరవి చిత్రంలో ఎంతో పాపులర్ అయిన నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా అనే డైలాగ్తో రిహార్సల్స్ మొదలుపెట్టారు. అయితే రాజారెడ్డికి కొంచెం నత్తి ఉండడంతో డైలాగులు చెప్పడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయంలో సస్పెన్స్ ఏర్పడింది. ఆ సమయంలోనే ఒకరోజు వాహిని స్టూడియోలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ టెన్నిస్ ఆడుతున్నారు. ఎన్టీఆర్ రాకెట్ పట్టుకొని కొట్టే విధానం కేవీ రెడ్డికి బాగా నచ్చింది. దాంతో తోటరాముడు క్యారెక్టర్కు ఎన్టీఆర్ బెటర్ చాయిస్ అనుకున్నారు. అలాగే నేపాల మాంత్రికుడి పాత్ర కోసం షావుకారు చిత్రంలో సున్నపురంగ పాత్ర పోషించిన ఎస్వి రంగారావును ఎంపిక చేశారు. భక్తపోతన చిత్రంలో శ్రీనాథుని కుమార్తెగా నటించిన మాలతిని హీరోయిన్గా, అంజిగాడు పాత్రకు బాలకృష్ణను తీసుకున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఇదే హై బడ్జెట్ సినిమా. 1950 ఫిబ్రవరి 5న పాతాళ భైరవి షూటింగ్ ప్రారంభమైంది. 1951 ఫిబ్రవరి 8 వరకు అంటే సంవత్సరం పాటు ఈ చిత్ర నిర్మాణం జరిగింది. మాయామహల్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నాట్యం తెలిసిన ఒక అమ్మాయి కావాల్సి వచ్చింది. అప్పుడు సావిత్రి గురించి తెలిసి ఆమెను పిలిపించి రానంటే రానే రానోయి అంటూ సాగే పాటను చిత్రీకరించారు. మహానటి సావిత్రి తొలిసారి వెండితెరపై కనిపించిన సినిమా ఇదే. ఈ పాటలో ఆమెతో పాటు నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి నర్తించారు. 1951 మార్చి 15న పాతాళ భైరవి చిత్రాన్ని 13 ప్రింట్లతో రిలీజ్ చేశారు. తమిళ్ వర్షన్ను 1951 మే 17న విడుదల చేశారు. మొదటి 3 వారాలు యావరేజ్ అనే టాక్ తెచ్చుకొని ఆ తర్వాత పెద్ద విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఎన్టీఆర్ను మాస్ హీరోను చేసింది. 200 రోజులు ప్రదర్శించబడిన తొలి చిత్రంగా, 25 వారాలు ప్రదర్శితమైన తొలి రజతోత్సవ చిత్రంగా పాతాళ భైరవి రికార్డు క్రియేట్ చేసింది. సినిమా ఘన విజయం సాధించడంతో విజయ సంస్థ సిబ్బందికి 3 నెలల బోనస్ ప్రకటించారు. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలతోనే విజయ సంస్థను మరింతగా విస్తరించారు. పాతాళ భైరవి ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన సినిమా. అప్పటికి ఎన్టీఆర్ 4 సినిమాల్లో నటించారు.
ఆ సినిమా ఆయన్ని మాస్ హీరోని చేసింది. జానపద హీరోగా తిరుగులేని ఇమేజ్ని సంపాదించి పెట్టింది. నేపాల మాంత్రికుడిగా ఎస్వీఆర్ అద్భుతమైన నటనను ప్రదర్శించి నటుడుగా ఎంతో బిజీ అయిపోయారు. ఆ సినిమాలోనే తొలిసారి సావిత్రి తెరపై కనిపించారు. అంజిగాడుగా వల్లూరి బాలకృష్ణ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన పేరు అంజిగాడిగా స్థిరపడిపోయింది. సదాజపుడిగా నటించిన పద్మనాభం ఈ సినిమా తర్వాతే బిజీ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఎన్నో జానపద చిత్రాల్లో నటించినప్పటికీ పాతాళ భైరవి మాత్రం ఆయన కెరీర్లో ఓ మైల్ స్టోన్గా నిలిచిపోయింది.